వెల్కమ్ టు విజయ కుక్స్ అండి. ఈరోజు మనం తయారు చేసుకునేది చికెన్ స్టార్టర్ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దీనికి పావు కేజీ చికెన్ అయితే సరిపోతుందండి. చూడండి, పావు కేజీ చికెన్ తీసుకుని ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి. నేను ఎట్లా కట్ చేశానో స్ట్రైట్గా ఇట్లా కట్ చేయాలి. ఈ స్ట్రైట్గా కట్ చేసిన పీసులన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లో తీసుకుని హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫుడ్ కలర్ అండి, కొంచెం సరిపోతుంది. ఒక ఎగ్ కూడా వేసి మొత్తం ఇలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూడండి నేను ఎంత బాగా చేశానో మ్యాగ్నెట్. ఇంకా వాటర్ అనేది ఏం వేసుకోకూడదండి. పైన 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకుని బాగా ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక బాణి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఓవర్ హీట్ అవ్వకూడదండి. నార్మల్ హీట్ మీద చక్కగా ఇట్లాగా ఒక్కొక్కటి వేసుకుంటా మంచిగా వేపుకోవాలండి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలకి ఇట్లా మనం రెస్టారెంట్ నుంచి కాకుండా ఇంట్లోనే మంచిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డిఫరెంట్గా చేసుకున్న ఈ బోన్లెస్ స్నాక్ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి. ఈ స్నాక్ ఎట్లా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.